ఈరోజు కామారెడ్డి పట్టణ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రజాస్వామ్యానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాప్రతినిధికి ఏ రకమైన స్వేచ్ఛ ఉందో ఈ కాంగ్రెస్ యొక్క దుర్మార్గమైన ప్రభుత్వ చర్యలు, పోలీస్ చర్యలు కళ్ళగట్టినట్టు కనబడుతున్నాయి. నేను ఆరుమూరు శాసనసభ్యుడిగా హైదరాబాద్ నుంచి ఆరుమూరు బయలుదేరుతుంటే ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా మార్గ మధ్యంలో అన్యాయంగా అక్రమంగా నా నియోజకవర్గం జరిగిన సంఘటనలు దురదృష్టకరంగా ఈ వారం రోజుల నుంచి ఎంఐఎం నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు కలిపి అక్కడ హిందువులని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆరుమూరు ప్రశాంతంగా ఉన్న ఆరుమూరుని ఈరోజు ఒక అగ్నిగుండంలాగా తయారు చేస్తున్న ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు కలిసి దానికి చిన్న సంఘటనని, వ్యక్తుల మధ్యన సంఘటనని మతం రంగు పులిపారు. అక్కడ పెరికీట్ అనే గ్రామంలో ఒక స్కూల్లో పిల్లలు, హిందూ పిల్లల్ని, చిన్న పిల్లల్ని మత మార్పిడి చేయడానికి వాళ్లకు ఖురాను, నమాజు ఎలా చేయాలో నేర్పుతున్నారు. మేము ఎప్పుడైనా హిందువులం ఏదన్నా మీ మద్రాసాలకు వచ్చి, మీ మసీదులకు వచ్చి గాయత్రి మంత్రం చదవమన్నామా, లేదు హనుమాన్ చాలీసా చదవమన్నామా? మీ నియమాలు మీకు, మీ పూజ పద్ధతులు మీకు, మీ ధర్మం మీకు, మా ధర్మం మాకు, మా నియమాలు మాకు. అక్రమంగా చాలా రోజుల నుంచి ఎవరైతే అక్కడ ప్రిన్సిపాల్ ఉన్నాడో ఇమ్రాన్ ఖాన్ అని, అతను ఐఎస్ఐతో సంబంధాలుండి ఏదైతే విదేశాల నుంచి వచ్చిన నిధులతోని అన్యాయంగా అక్రమంగా హిందువులని మత మార్పిడి చేయాలని ఒక కుట్రలో భాగంగా చాలా రోజుల నుంచి, అలానే మత మార్పిడితో పాటు అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఉర్దూ మీడియంని, ఒకవేళ మీకు ఉర్దూ మీడియం కాలేజ్ పెట్టుకోండి, యూనివర్సిటీ పెట్టుకోండి, అనుమతులు తీసుకొని, ఎవరొద్దంటారు? ఈ దేశంలో మీకు స్వేచ్ఛ ఉంది. అన్యాయంగా మీకు ఇష్టం లేని, తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పిల్లలకు నమాజులు నేర్పడము, మత మార్పిడి చేయడము, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఓకే, అక్కడ జరిగిన వ్యక్తిగత ఘటనలు, ఒక బీజేపీ నాయకుడు అక్కడేదో వాళ్ళిద్దరి మధ్యన వాగ్వాదం జరిగితే అతను ఏదో రొచ్చగొట్టే మీద మాట్లాడితే ఇతనితో చిన్న చేయి చేసుకోవడం జరిగింది. దానికి నేను చెప్పాను మర్కజ్ వాళ్లకు, చిన్న చిన్న సంఘటనలు మనం కలిసి కూర్చుని పరిష్కరించుకుందాం. మీలాగా 35 లీటర్ల పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు పోలేదు పిప్రిలా, లేదు కానిస్టేబుల్ ప్రమోద్ని కత్తులతో కూడలేదు, ఎక్సైజ్ కానిస్టేబుల్ అమ్మాయిని కార్లతో గుద్ది చంపలేదు. ప్రశాంతంగా ఉన్న ఆరుమూరిని అగ్నిగుండం చేయకుండ్రి. ఈ నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కొందరు గుండాలు వచ్చి ఆరుమూరులో అలజడి సృష్టిస్తున్నారు. దీన్ని ఖండించడానికి ముస్లిం పెద్దలను కూడా పిలిచాను. మాట్లాడి చిన్న చిన్న సంఘటనలకు ఆరుమూరులోనే పరిష్కరించుకుందాం, బయటి వాళ్ళు ఎవరు రాకూడదు. ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో సంఘటన, అది ఒక మతంకు పొలబడటం, ఇది ఈ ఆరుమూరిని ఈ రకంగా చేయడం మంచిది కాదని చెప్పడానికి ప్రయత్నంలోనే ఈరోజు హిందువుల ర్యాలీ తీయడం జరిగింది. దానికి ముఖ్యంగా కాంగ్రెసు, బీఆర్ఎస్, ఎంఐఎం ఎక్కడైతే అక్కడ ఆరుమూరులో హిందువుల ఐక్యత పెరుగుతుందో, ఆరుమూరు ప్రాంతంలో ఐక్యత పెరుగుతుందో, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, లేకపోతే కామారెడ్డి లాంటి ప్రాంతంలో హిందువుల మధ్య ఐక్యత పెరుగుతుంది. ఎలాగైనా ఇది విడగొట్టాలి, హిందువులను ఏ రకంగా చేసి వాళ్ళకు ఈ రకంగా అరాచకము, అన్యాయము, లవ్ జిహాదులు మీరే చేస్తారు, ల్యాండ్ జిహాదులు మీరే చేస్తారు. లాస్ట్ చివరికి మా బిడ్డలను కూడా ఇంకా నేర్పుని, కాడికి ఓంకారం వద్దు, అది గాయత్రి మంత్రం వద్దు. మేమేమన్నా మీ పిల్లల్ని ఏమన్నా అన్నామా? మా హనుమాన్ చాలీసాలు చదవమన్నామా? మా గాయత్రి మంత్రాలు ఏమైనా చదవమన్నామా? కాబట్టి ఇది బాగా దారుణమైన పరిస్థితి. ఇట్లాంటి చర్యలని ప్రతి ఒక్కరు ఖండించాలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక సిట్ ఏర్పాటు చేయాలా. లేదు మీతో కాకపోతే ఒక ఎన్ఐఏ టీంకి ఇవ్వండి, నేషనల్ టీంకు. ఎంతమందిని ఈ రకంగా వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు చిన్నపిల్లల్ని, ఎక్కడెక్కడ విదేశీ నిధులు అందుతున్నాయి, దీని మీద ప్రత్యేకంగా కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా
దీని మీద సీరియస్గా తీసుకోవాలా. ఇంకా రెండోది ముస్లింలకు కూడా చెప్తున్నా, ప్రశాంతంగా ఉన్నాం, కలిసి ఉందాం, కలిసి ఉండాల్సిందే ఈ దేశంలో పుట్టినప్పుడు. భారతీయులుగా ప్రవర్తించండి. క్షణిక చిన్న చిన్న గొడవలకి పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టినట్టు కాదు. ఏదైనా చెంపదెబ్బ ఏదైనా జరిగితే అది మేమేం సమర్థించట్లేదు. అది ఇద్దరి మధ్యలో జరిగిన గొడవ కాబట్టి దాన్ని ఇద్దరి మధ్యలో కూర్చుండబెట్టి మనం నచ్చ చెప్పుదాం. దానికి 600 మంది 500 మందిని హైదరాబాద్కి వెళ్ళి గుండాలను పిలిచి, నిజామాబాద్కి వెళ్ళి గుండాలను పిలిచి, రాజకీయ పార్టీల ముసుగుల కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నీ ఒకటి ఈరోజు హిందువుల వ్యతిరేక చర్యల వల్ల ఏమొస్తుంది? దీనివల్ల ఇంకా పగలు ప్రతీకారాలు పెరుగుతాయి. ముస్లిం సమాజానికి కూడా చెప్తున్నా, దయచేసి మీరు వినండి. మీరు ఎవరైతే సంఘ విద్రోహ శక్తుల మాటలు నమ్మకండి, ఇట్లాంటి చర్యలకు పాల్గొనకండి. మీ మసీదులు మీ మదరసలు మంచిగా మీ పూజ పాఠాలు మీరు నేర్చుకోండి. మా జీవితాలలో ఏవైతే ఉంటాయో మేము నేర్చుకుంటాము, మా ధర్మం ప్రకారం మేము ఉంటాము. కాబట్టి ఇట్లాంటి చర్యలు ఎక్కడున్నా కానీ ఖండించాల ప్రతి ఒక్కరు, ప్రజాస్వామ్యవాదులందరూ, మరీ ముఖ్యంగా హిందువులందరూ కూడా చెప్తున్నాను. ఎవరి గురించో కాదు, అక్కడ ఆ హిందువుల తల్లిదండ్రులు వచ్చి అక్కడున్న ఎవరైతే ఆ సంఘటన జరిగిన వ్యక్తి ఉన్నాడో అలా తల్లిదండ్రులు వచ్చి చెప్పారు. ఎవరు పట్టించుకుంటలేరు, బీఆర్ఎస్ వాడు పట్టించుకుంటలేడు, కాంగ్రెస్ వాడు పట్టించుకుంటలేడు. మా పిల్లలకు నమాజ్ నేర్పుతున్నారు, మా పిల్లలకు ఉర్దూ నేర్పుతున్నారు, మాకు ఇష్టం లేకున్నా అక్కడ ఎటువంటి అనుమతులు లేకున్నా నేర్పుతున్న తల్లిదండ్రులు వచ్చినప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. హిందువులు కూడా ఎవరు రారు మీ గురించి. మళ్ళీ చివరికి ఉండేది బీజేపీ ఒకటే, చివరికి ఉండేది విశ్వ హిందూ పరిషత్ ఒకటే, చివరికి ఉండేది బజరంగ దళ్ ఒకటే, చివరికి ఉండేది ఏబీవీపీ ఒకటే. ఈ దేశంలో ఐక్యంగా ఉండాలా, లేదంటే మళ్ళీ పలచనైపోతాం. ఈ సంఘటనలు రాజకీయ స్వార్థానికి వాడుకోవాలన్న ఎంఐఎం ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆర్మూర్ లాంటి గ్రామీణ ప్రాంతాలల్లో ఇప్పటి వరకు ఎటువంటి మత కల్లోలాలు లేవు, కమ్యూనల్ క్లాసెస్ లేవు, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పటి వరకు హిందువులు ముస్లింలు ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ మళ్ళీ విషం జిమ్ముతుంది. ఎంఐఎం ఎక్కడెక్కడ అడుగు పెడుతుందో అక్కడ విషం జిమ్ముతుంది. కాబట్టి ఈరోజు ఆర్మూర్ ప్రధానికని కూడా చెప్తున్నాను, దయచేసి ఎవ్వరు ఆవేశాలకు లోని కాకూడదు. ముస్లిమ్స్ అయినా హిందువులైనా ఎవ్వరు కూడా ఆవేశాలకు లోని కాకూడదు. ఒకసారి మనం సమన్వయంగా ఒక శాంతి కమిటీ వేసుకొని ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు వస్తే ఎట్లా పరిష్కరించుకోవాలి, అలాగే ఎవరైతే ఆ టీచర్స్ని ఎవరైతే అరెస్ట్ చేశారో ఇమ్మీడియట్లీ అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని అతని వెనుక విదేశీ శక్తులు ఏమేమి ఉన్నాయి, ఏదైనా తీవ్రవాద సంస్థలు ఉన్నాయా, మత మార్పిడి సంస్థలు ఉన్నాయా, ఇవన్నిటి మీద స్పెషల్గా ఎంక్వైరీ కమిటీ వేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. చివరిగా చెప్పేది ఒకటే, ఫస్ట్ అందరం కలిసి ఉందాము, అన్నదమ్ములాగా ఉందాము, ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ని కల్లోలం చేయకండి. ముస్లింలకు కూడా ప్రత్యేకంగా చెప్తున్నా, హిందువులకు కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను. మీరెంత మేమెంత అంటే ఇది ఎక్కడికో వెళ్తుంది, దీనివల్ల ఏం వచ్చేది లేదు, ఇంకా కలుషితం అయిపోతుంది వాతావరణము. అందరం ఆర్మూరు ప్రజల్లాగా భారతీయుల్లాగా ఉందాం. దయచేసి హిందువులకు చెప్తున్నాను, ముస్లింలకు చెప్తున్నాను, ఇంకొకసారి ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. ఏది ఉన్నా కానీ మర్కజ్ కమిటీ, హిందూ కమిటీ, 2 కమిటీలు కూర్చోండి. పోలీస్ అధికారులకు కూడా చెప్తాను, లేదు అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెడదాం. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మీరు కూడా ఇట్లాంటి లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, పిల్లలని మత మార్పిడి చర్యలు కూడా పూనుకోకండి. దానికి చర్యకు ప్రతి చర్యలు అవుతాయి. ఇవే ఆవేశాలు లోనై ఇట్లాంటి చర్యలు జరుగుతాయి. కాబట్టి ముస్లిమ్స్కు హిందువులకు కూడా చెప్తున్నా, భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. మళ్ళా జరిగితే ఇట్లాంటి చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాము. రానున్న రోజులలో ఇంకా చట్టాలను కఠినంగా చేస్తాము. ఈ చిన్న చిన్న సంఘటనలు ఈరోజు మీరు మొత్తం ముసుగు తొడిగారు కదా ఎంఐఎం వాళ్ళు, దయచేసి చెప్తున్నాను, మీరు వస్తే అడుగు విషం పడ్డట్లే ఆర్మూర్లో. ఇక్కడ నుంచి ఆర్మూర్ని ప్రశాంతంగా ఉంచారు మీరు. కాబట్టి ముస్లింలకు కూడా చెప్తున్నా, ఆర్మూర్ ముస్లిమ్స్కు దయచేసి నేను మీ సోదరుగా చెప్తున్నా, మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా, మనం పుట్టింది ఆర్మూర్లా, మనం చావాల్సింది ఆర్మూర్లా. ఆడు పాత బస్తోడు ఏం చేయడు, పాకిస్తాన్ వాడు ఏం చేయడు. మనమందరం ఎట్లయితే పూర్వీకులు కలిసి ఉన్నామో ఇప్పుడు కూడా కలిసి ఉండాలా, భవిష్యత్తులో కూడా కలిసే ఉందాము. ఇట్లాంటి చర్యలకు హిందువులు కానీ ముస్లింలు కానీ ఎట్లాంటి ఎవ్వరు కూడా పూనుకోవద్దు. ఎవరన్నా అన్యాయంగా ఈరోజు అక్రమంగా ఎక్కడెక్కడైతే బీజేపీ కార్యకర్తలను కానీ బీజేపీ నాయకులను కానీ హిందూ సంఘాల నాయకులను కానీ అరెస్ట్ చేసిందంటే వెంటనే బేషరతుగా విడుదల చేయాలా.
ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవద్దు. ఎవరితోనైతే మత మార్పిడి చేయడానికి పూనుకున్న వ్యక్తులు ఉన్నారో ఆ ఖాన్ గిట్లా వాళ్ళ మీద ఐఎస్ఐ తీవ్రవాద ఏమో నిధులు వస్తున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. విదేశీ సంస్థల నిధులు వచ్చి ఇట్లా మత మార్పిడికి పూనుకుంటుందని తెలిసి కఠినమైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగవు. అందరం కలిసి ఉందాము, ఆర్మూర్ని ప్రశాంతంగా ఉంచుదాం.